రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్యే ఓటు హక్కు కల్పించారని, ఆయన కల్పించిన ఓటు హక్కు ద్వారానే మీరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. మతాల పేరుతో దళితుల మీద దాడులు చేయటం మానుకోవాలని కర్ణాటక ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే మాటలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనటం సిగ్గుచేటని, వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు రెడ్డిమల్ల రాజనర్సు, జిల్లా ప్రధాన కార్యదర్శి దోసల ఉపేంద్ర, నల్ల రాజకుమార్, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, మాల మహానాడు మండల అధ్యక్షులు లక్కంబాబు, గాదం శంకర్, టేకు మల్లబాలయ్య తదితరులు ఉన్నారు. ఈ రోజు మీరు గుండె మీద చేతులు వేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రోజు రాజ్యాంగానికి తూట్లు వరుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని తెలంగాణ మాలమాన పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ మీద ఖండించవలసిన బాధ్యత ఉంది. పారిశ్రామికవేత్తలకే నువ్వు పెద్దపీట వేస్తున్నావు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువిస్తలేవు. ఐక్యరాజ్య సమితిలో కూడా అంబేద్కర్ను కొత్త ప్రపంచ దేశాలు మా దగ్గర అంబేద్కర్ ఉండలేడని వారు కొనియాడుతుంటే మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము గద్దె దించేంత వరకు ఊరుకోమని తెలియజేస్తున్నాను. జై భీమ్.